హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ కుక్స్. ఈరోజు వీడియోలో మనం సింపుల్గా కుక్కర్లో కాజు టొమాటో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ పెట్టుకొని దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అండ్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక బే లీఫ్ కూడా ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను. ఒక చిన్న ఇలాచీని యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత హ్యాండ్ ఫుల్ ఆఫ్ కాజుని తీసుకొని మనము ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి, లేకపోతే త్వరగా మాడిపోతాయి. దాని తర్వాత 2 చిల్లీస్ వేసుకున్నాను అండ్ 1 కప్ ఆఫ్ ఆనియన్ని కూడా తీసుకొని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఫ్లేవర్ కోసం. 2 మినిట్స్ పాటు కలపండి. ఇదంతా ఫ్రై చేసుకోవాలి మెల్లిగా 2 మినిట్స్ పాటు. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని కూడా తీసుకొని మనం యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ టొమాటోస్ని తీసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేసుకున్నాను. ఇలా మనం మెత్తగా మిక్సీ పట్టుకొని దాన్ని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా కొంచెం ఆయిల్ బయటికి వచ్చినట్టు మనకు అనిపించిందని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే మీ కారానికి తగినట్టు 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకున్నాను. బిర్యానీ మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఇదంతా మెల్లిగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు నేను కర్డ్ యాడ్ చేసుకున్నాను. పెరుగుని టేస్ట్ బాగుంటుంది యాడ్ చేసుకుంటే. ఇలా ఇదంతా మనము మెల్లిగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 కప్కి 1.5 కప్ మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. తీసుకున్న రైస్కి ప్రకారం మీరు యాడ్ చేసుకోండి. 1.5 కప్ని నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ పాయింట్లో మనము. దాని తర్వాత రైస్ని తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ని తీసుకొని మెల్లిగా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గీ ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని విజిల్ పెట్టి 2 విజిల్స్ మనము మీడియం ఫ్లేమ్లో రానివ్వాలి. ఆ తర్వాత 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో ఈజీ అయిన కాజు పులావ్ రెడీ అయిపోతుంది. కుక్కర్ మూత క్లోజ్ చేసి 2 విజిల్స్ సరిపోతుంది. దాని తర్వాత సర్వ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్ పులావ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.